హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి, అవన్నీ పోస్ట్ చేస్తుంటాను. అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని హైప్ కూడా అయితే ఇవ్వండి. దీని ద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. మీరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా అయితే ఉంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తుఫాన్గా కూడా రూపాంతరం చెందే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. ఇక ఏపీలో దీని ప్రభావంతో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. వివరాల్లోకి వెళ్తే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడినట్లు భారత వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంకలోని హంబన్తోట బట్టికోల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నైరుతి బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య హిందూ మహాసముద్రం మీదుగా కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది 10వ తేదీ మధ్యాహ్నం నాటికి హంబన్తోట కల్మునై మధ్య శ్రీలంక తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక దీని ప్రభావంతో ఇవాళ రేపు ముఖ్యంగా శని ఆదివారాల్లో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. అలాగే ఈ వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం, మచిలీపట్నం, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు తుఫాను హెచ్చరికలను 1వ నెంబర్ హెచ్చరికలను అయితే గనక జారీ చేసింది. ఇక దీని ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా ఇవాళ తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.